హాయ్ ఆస్పిరెంట్స్. ప్రజెంట్ వచ్చేసి 2024 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన పేపర్ని అనాలిసిస్ చేస్తున్నాం. అందులో భాగంగా సోషల్లో 2 వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 3rd వీడియో. దీనితో మనకి సోషల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి. సో బిట్లోకి వెళ్తే, భారతదేశంలోని క్రింది రాష్ట్రాలను వాటి జనాభా ప్రకారం అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. అంటే సో ఆరోహణ క్రమం అంటే చిన్న నుండి పెద్దకి, అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్నకి. అంటే ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల నుండి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకి అమర్చాల్సి ఉంటుంది. సో ఈ బిట్ వచ్చేసి మనకి మన టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా ఈ బిట్ అనేది మెన్షన్ చేయలేదు. బట్ మనకి సోషల్లో ఈ బిట్ అనేది పడింది. ఎందుకు వచ్చింది సోషల్లో అంటే, సో మనకు 10th క్లాస్లో జనాభా అని ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో 2011 జనాభా లెక్కల గురించి ఇవ్వడం జరిగింది. దాంట్లోనే మనకి చిన్న బాక్స్లలో క్వశ్చన్స్ ఇస్తాడు. ఇది తెలుసుకొని రాయండి అని చెప్పేసి ఇస్తాడు. అందులో భాగంగా ఈ బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సో ఇది వచ్చేసి మనకి పిఐఈలో కూడా ఉండడం జరిగింది. పిఐఈలో మనకి జనాభా అనే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో క్లియర్గా ఇచ్చాడు. సో పిఐఈ నాలెడ్జ్ ఉంటే డెఫినెట్గా ఈ బిట్ అనేది చేయొచ్చు. సో నేను చూపిస్తాను చూడండి. అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు వచ్చేసి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. దగ్గరైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ అతి తక్కువ జనాభా వచ్చేసి సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్. సో మనకు బిట్ ఏమి ఇచ్చాడు చూడండి. భారతదేశంలోని క్రింది రాష్ట్రాలను వాటి జనాభా పరంగా అవరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాలని కూడా అవరోహణ క్రమం అంటే ఎక్కువ జనాభా ఉన్న వాటి నుంచి తక్కువ జనాభా ఉన్న వాటికి అమర్చాల్సి ఉంటుంది. సో ఇప్పుడు పిఐలో ఏ విధంగా ఇచ్చాడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో చూడండి, అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు ఏమేమి ఇచ్చాడు? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. సో మనకు ఆప్షన్లో కూడా ఇవే ఇచ్చాడు కదా. అంటే అత్యధిక జనాభా కలిగింది ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది, నెక్స్ట్ మహారాష్ట్ర ఉంది, నెక్స్ట్ బీహార్ ఉంది, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ ఉంది. ఓకే, ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ఏంది ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారం? ఫస్ట్ ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ మహారాష్ట్ర, నెక్స్ట్ బీహార్, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఓకే, అంటే లైన్గా ABCDE. సో ఆప్షన్ ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్లో ఉంది. సో ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. ఆ లైన్లో ఏవైతే మనకు ఆప్షన్స్ ఇచ్చాడో అదే ఆప్షన్ మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించిన దాంట్లోనే అతి తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలకు నేమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూసుకోండి, నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవి చూడండి. భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు మరియు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగారు. అంటే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు అని అడిగారు. సో ఆప్షన్ చూడండి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మరియు బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ సర్ బెనగాల్ నరసింగరావు అండ్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఇందులో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు, ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బిట్ వచ్చేసి మనకి 8th క్లాస్లో ఉన్న 13th చాప్టర్ భారత రాజ్యాంగం అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో ఇక్కడ బిట్ చూడండి ఏ విధంగా ఫ్రేమ్ అయిందో. మనకు పిక్చర్ ఇచ్చాడు, ఆ పిక్చర్ కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనకు ఆ బిట్ అనేది ఫ్రేమ్ చేశాడు. సో మనకు అడిగింది ఏంటి? రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు అని అడిగాడు. అంతేకాకుండా ముసాయిదా కమిటీ చైర్మన్ అని అడిగాడు. ఇక్కడ మనకు కొంత పదాలు అనేవి చేంజ్ చేయడం జరిగింది, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఏమిచ్చాడు? రాజ్యాంగ సభ అధ్యక్షులు అని ఇచ్చారు. అంటే రాజ్యాంగ సభ అన్న రాజ్యాంగ పరిషత్ అన్న ఒకటే కదా. సో రాజ్యాంగ సభ అన్న రాజ్యాంగ పరిషత్ అన్న ఒకటే కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ ఏంటి? రాజ్యాంగ పరిషత్ యొక్క అధ్యక్షులు ఎవరు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఓకే, నెక్స్ట్ ముసాయిదా సంఘం చైర్మన్ అని అడిగాడు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఇచ్చాడు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అన్న ముసాయిదా కమిటీ చైర్మన్ అన్న ఒకటే కదా, పదాలు 2 పదాలు ఒకటే. సో ఏమిచ్చాడు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, అంటే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఈ 2 ఉన్నదే మనకు ఆన్సర్.
చూడండి, రాజ్యాంగ పరిషత్ అంటే రాజ్యాంగ సభ. ఎవరు రాజ్యాంగ సభ అధ్యక్షుడు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఫస్ట్ ఆప్షన్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎందులో ఉంది? రాధాకృష్ణ ఉంది, ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ అల్లాడి కృష్ణస్వామి ఉంది, కాదు. థర్డ్ ఆప్షన్ బెనగాల నరసింహారావు, కాదు. ఫోర్త్ ఆప్షన్లో మనకి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉంది. నెక్స్ట్ రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ అన్న, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అన్న ఒకటే అని చెప్పా. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే, ఈ విధంగా కొన్ని పదాలను కూడా క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఈ బిట్ చూడండి, ఈ బిట్ కూడా సేమ్ అదే చాప్టర్ నుండి పడడం జరిగింది. ఇందాక డిస్కస్ చేసిన బిట్టు ఉన్న చాప్టర్ నుండి పడడం జరిగింది. ఏమిచ్చాడు? ప్రభుత్వ వ్యయాన్ని పర్యవేక్షిస్తూ మరియు నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ ఏది అని అడిగారు. ఓకే, ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సెకండ్ ఆప్షన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, థర్డ్ ఆప్షన్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ నీతి ఆయోగ్. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి సేమ్ అదే 8th క్లాస్లో ఉన్న 13th చాప్టర్ భారత రాజ్యాంగం అనే టాపిక్ నుండి పడడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూడండి. ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఉన్నాయి. ఇవి ప్రభుత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తూ రాష్ట్రపతికి నేరుగా నివేదించాలి. అంటే ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించేదే అని మనకు బిట్ అడిగిండు. ఏంటి మన ప్రభుత్వాల ఖర్చును పర్యవేక్షించేది? కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఓకే, సో ఇప్పుడు బిట్కి రండి. ప్రభుత్వ వ్యయం అంటే ఖర్చే కదా. సో ఆ ఖర్చును పర్యవేక్షిస్తూ నేరుగా భారత రాష్ట్రపతికి నివేదించే స్వతంత్ర సంస్థ ఏది? ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాదు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. నీతి ఆయోగ్ అనేది కాదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి. క్రింది వారిలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకొనివారు ఎవరు? ఓకే, రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారని అడిగాడు. ఆప్షన్స్ వచ్చేసి రాష్ట్ర విధాన మండలి మరియు విధానసభ సభ్యులు, నెక్స్ట్ రాష్ట్ర విధానసభ సభ్యులు, నెక్స్ట్ లోక్సభకు ఎన్నికైన సభ్యులు, నెక్స్ట్ రాష్ట్ర విధానసభ సభ్యులు మరియు లోక్సభ సభ్యులు. ఓకే, అంటే రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు అనేది బిట్. సో ఈ బిట్ వచ్చేసి మనకి 8th క్లాస్లో ఉన్న 14th చాప్టర్ పార్లమెంటు ప్రభుత్వం అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు చూడండి. పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి, అవి లోక్సభ మరియు రాజ్యసభ. లోక్సభ సభ్యులను నేరుగా ప్రజల ద్వారా ఎన్నికవుతారు, వీటిని ప్రత్యక్ష ఎన్నికలు అంటారు. అడిగింది రాజ్యసభ సభ్యులే కదా. ఇన్ఫర్మేషన్ చూడండి కింద. రాజ్యసభ సభ్యులను రాష్ట్ర శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్ర శాసనసభ సభ్యులు అనేవారు మనకి రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బిట్కి రండి. సో ఇప్పుడు రాజ్యసభ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్ర శాసనసభ సభ్యులు అని చెప్పేసి చూసాం. సో మనకి ఆప్షన్లో ఏమి ఇచ్చాడు చూడండి. రాష్ట్ర విధాన మండలి మరియు విధానసభ సభ్యులు అని ఇచ్చాడు. సో ఇది కాదు, రాష్ట్ర విధానసభ సభ్యులు. సో ఆన్సర్ ఇదే అవుతుంది. ఏంటి మనకి రాష్ట్ర శాసనసభ అని ఇచ్చాడు కదా, విధానసభ అని ఇక్కడ వచ్చింది అని అంటే కొన్ని టర్మినాలజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి. మనం శాసనసభ సభ్యులనే విధానసభ సభ్యులు అని కూడా పిలుస్తాం. ఓకే, సో రాష్ట్ర శాసనసభ అన్న రాష్ట్ర విధానసభ అన్న ఒకటే. ఓకే, టర్మినాలజీ మీద మనకి ఎన్ని బిట్స్ పడినాయి చూసుకోండి. సో డెఫినెట్గా ఇలాంటివి వచ్చినప్పుడు టర్మినాలజీ చూసుకోండి. నెక్స్ట్ లోక్సభకి ఎన్నికైన సభ్యులు కాదు, నెక్స్ట్ రాష్ట్ర విధానసభ సభ్యులు లోక్సభ సభ్యులు కాదు. ఓకే, ఆన్సర్ ఏంటి? శాసనసభ సభ్యులు అంటే రాష్ట్ర విధానసభ సభ్యులు అనేవారు రాజ్యసభ సభ్యుల్ని ఎన్నుకుంటారు. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఈ బిట్ వచ్చేసి మనకి ప్రీవియస్ టెట్లో కూడా పడింది. సో మనకి డిఎస్సిలో కూడా రావడం జరిగింది. చూడండి, March 18, 1944న భారత సైన్యం బర్మా సరిహద్దులను దాటి ఈ నినాదంతో భారతదేశంలోకి ప్రవేశించింది అని ఇచ్చాడు. ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ గాంధీజీ స్వరాజ్యం వస్తోంది కావున మేము ఈ ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించం అనే నినాదంతో మన భారతదేశంలోకి ప్రవేశించిందా, లేదంటే పూర్ణ స్వరాజ్ అనే నినాదంతో వచ్చిందా, లేదంటే ఢిల్లీ చెలో అనే నినాదమా, లేదంటే భారతదేశంలో బ్రిటిష్ పాలన వెంటనే అంతం కావాలి అనే నినాదంతో వచ్చిందా అనేది చూడాలి. ఓకే, ఈ బిట్ వచ్చేసి మనకి 8th క్లాస్లో ఉన్న 11th చాప్టర్ జాతీయోద్యమం మలిదశ అనే టాపిక్ నుండి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఏమిచ్చాడు. 1944 March 18 ఇది ఎక్కడ మనకు అడిగింది.
సో 1944 మార్చ్ 18న ఢిల్లీకి పదండి అనే నినాదంతో INA బర్మా సరిహద్దులను దాటి భారతదేశంలోకి ప్రవేశించింది. ఓకే, ఏ నినాదం? ఢిల్లీకి పదండి అనే నినాదం. ఇప్పుడు బిట్కి రండి. చూడండి, ఏ నినాదంతో వచ్చింది భారతదేశంలోకి? ఫస్ట్ ఆప్షన్ గాంధీజీ స్వరాజ్యం వస్తుందనే నినాదమా? కాదు. పూర్ణ స్వరాజ్? కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఢిల్లీ చలో, రైట్. ఈ నినాదంతోనే మనకి భారత జాతీయ సైన్యం అనేది భారతదేశంలోకి ఢిల్లీ చలో అనే నినాదంతో ప్రవేశించింది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ ఎట్లాగో కాదు. ఓకే, క్లియర్. నెక్స్ట్ బిట్, ఇదే లాస్ట్ బిట్ మనకి సోషల్లో 19th జూలై షిఫ్ట్ 1లో జరిగిన సోషల్ ఆల్ బిట్స్ అనేవి ఈ ఒక్క బిట్తో ఆల్ బిట్స్ అనేవి మనకి కంప్లీట్ అయిపోతాయి. లాస్ట్ బిట్ ఏంటి చూడండి. డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులు ఈ కోర్టులలో పరిష్కరించబడతాయి. ఓకే, డివిజనల్ స్థాయిలో ఉన్న క్రిమినల్ కేసులను ఏ కోర్టులో పరిష్కరించబడతాయని చెప్పేసి బిట్ రావడం జరిగింది. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ ఆప్షన్ జిల్లా కోర్టు, నెక్స్ట్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, నెక్స్ట్ సెషన్స్ కోర్టు, నెక్స్ట్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్టు. ఓకే, చూడండి, ఈ బిట్ వచ్చేసి మనకి 8th క్లాస్లో ఉన్న 15th చాప్టర్ చట్టం న్యాయం ఒక సన్నివేశ అధ్యయనం అనే టాపిక్ నుండి రావడం జరిగింది. మనకి క్లారిటీగా మెన్షన్ చేశాడు చూడండి కోర్టులు ఏమేమి ఉన్నాయని. ఫస్ట్ సుప్రీంకోర్టు, నెక్స్ట్ స్థాయిలో హైకోర్టు, నెక్స్ట్ స్థాయిలో 3rd స్థాయిలో మనకి క్రింది స్థాయి కోర్టులో అని ఇచ్చాడు. దీంట్లో మనకి జిల్లా స్థాయిలో వచ్చేసి క్రిమినల్ కేసులను చూసేది సెషన్స్ కోర్టు, అదే జిల్లా స్థాయిలో సివిల్ కేసులను చూసేది మనకి జిల్లా కోర్టు. ఓకే, మనకు అడిగింది ఏంటి? క్రిమినల్ కేసులు, అది కూడా డివిజనల్ స్థాయిలో అని అడగడం జరిగింది. కింద ఉంది చూడండి, మనకి డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులను చూసే కోర్టు ఏంటి? అసిస్టెంట్ సెషన్స్ జడ్జి లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు. ఓకే, ఏంటి డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులను చూసేది? అసిస్టెంట్ సెషన్స్ జడ్జి లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అనే కోర్టు అనేది మనకి డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులను చూస్తుంది. అదే డివిజనల్ స్థాయిలో సివిల్ కేసులు అయితే జూనియర్ సివిల్ జడ్జ్. ఓకే, మనకు అడిగింది ఈ బిట్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు బిట్కి రండి. చూడండి, అడిగింది ఏంటి? డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసే కదా. సో జిల్లా కోట కాదు, జూనియర్ సివిల్ జడ్జ్ కోట కాదు, సెషన్స్ కోట కాదు, నెక్స్ట్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్ట్, ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఏంటి? అసిస్టెంట్ సెషన్స్ జడ్జ్ కోర్ట్ అనేది డివిజనల్ స్థాయిలో క్రిమినల్ కేసులను చూస్తుంది. ఓకే, ఇవ్వండి సోషల్ ఆల్ బిట్స్ విత్ టెక్స్ట్ బుక్ ప్రూఫ్స్. వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ రేపటి వీడియోలో ఇదే 19th షిఫ్ట్లో జరిగిన ఇంకో సబ్జెక్ట్ని అనాలిసిస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.